అవి మనకు వస్తాయి కానీ అవి మనల్ని తాకవన్నమాట, బాధించవు. అలా అలా వెళ్ళిపోతాయన్నమాట. ఎవరికైతే భక్తియుక్త సేవలో ఉంటారో, కృష్ణ చైతన్యంతో హరినామం చేస్తూ వాళ్ళెంత ఆనందంగా ఉంటారో, వాళ్ళకి సముద్రం లాంటి కష్టం వచ్చినా వాళ్ళకు నీటి బిందువులాగా తేలిగ్గా ఉంటుందన్నమాట. అదే భక్తియుక్త సేవలో లేని వారికి, హరినామం జపించని వారికి ఒక చిన్న నీటి బిందువు లాంటి కష్టం వచ్చినా అది వారిని సముద్రంలాగా భయపెడుతుంది, సముద్రంలాగా బాధిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులన్నమాట. ఈయన అంబరీష్ మహారాజు. మీకు ఫోర్డ్ కంపెనీ తెలుసు కదా, ఫోర్డ్ కంపెనీ ఫోర్డ్ కార్లు. ఆ ఫోర్డ్ కార్ కంపెనీ యొక్క అధినేత అన్నమాట. ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు అన్నమాట. ఆయన చూడండి ఎంత చక్కగా భక్తియుక్త సేవలో నెలకొన్నారు. కోట్లు 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 కోటాను కోట్లు ఉన్నాయన్నమాట ఆయన డబ్బులు. కానీ ఆయనకు ముసలితనము, వ్యాధులు, మరణము వస్తుంది. వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఆచార్యం ద్వారా తెలిసింది. వాళ్ళు ఆచార్యుని అనుగ్రహం ద్వారా వాళ్ళు పొందారన్నమాట ఈ దివ్య జ్ఞానాన్ని. కాబట్టి వాళ్ళు చక్కగా కృష్ణ భక్తిలో నెలకొన్నారు. కృష్ణ భక్తిలో వాళ్ళ ధనాన్ని ఉపయోగిస్తున్నారు.